ప్రతిధ్వనికి స్వాగతం. పార్లమెంట్లో అధిక సంఖ్యాబలం కలిగిన బీజేపీ దేశంలో ప్రతిపక్షాలపై తిరుగులేని ఆధిపత్యం చెలాయిస్తోంది. అయితే రాష్ట్రాల్లో సైతం శాసనసభ ఎన్నికల్లో ప్రజలిచ్చిన తీర్పులతో నిమిత్తం లేకుండా మెజార్టీ సభ్యుల మద్దతు కూడగట్టి ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తోంది. వరుసగా దేశమంతా రాష్ట్రాల వారీగా అధికారాన్ని విస్తరిస్తోంది బీజేపీ. ఇప్పుడు జాతీయ స్థాయిలో రాజకీయంగా బీజేపీని ఎదుర్కొనే బలమైన ప్రతిపక్షం కనుచూపు మేరలో కనిపించట్లేదు. ఇలా ఒక పార్టీ రాజకీయంగా తిరుగులేని ఏకచక్రాధిపత్యం వహిస్తే దేశంలో ప్రజాస్వామ్యానికి ప్రమాదం ముంచుకు వస్తుంది అనడానికి గతంలో కాంగ్రెస్ ఎమర్జెన్సీ ఒక ఉదాహరణ. ఇలాంటి పరిస్థితుల్లో దేశంలో బలమైన ప్రతిపక్షం ఆవశ్యకత ఏంటి? ఆ దిశగా ప్రతిపక్షాలు ఒక కూటమిగా ఏర్పడేందుకు ఉన్న అవకాశాలేంటి? ఇదే అంశంపై ఈరోజు ప్రతిధ్వనిలో చర్చిద్దాం. చర్చలో పాల్గొంటున్న వారు ఎన్ జయప్రకాష్ నారాయణ గారు, ప్రధాన కార్యదర్శి, ఫౌండేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్, అండ్ చొల్లెటి ప్రభాకర్ గారు, విశ్రాంత చీఫ్ సెక్రటరీ. ఇద్దరికి నమస్తే సార్. జయప్రకాష్ నారాయణ గారు, దేశంలో కుటుంబం, వారసత్వ రాజకీయాలు ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని, అలాగే వాటికి ప్రత్యామ్నాయంగా ప్రజలు బీజేపీని ఆదరిస్తున్నారంటూ ఆ పార్టీ జాతీయ కార్యవర్గం చేసిన తీర్మానాన్ని మీరు ఎలా విశ్లేషిస్తారు సార్? ప్రతి రాజకీయ పార్టీ కూడా తనకు అనుకూల అంశాలు తీసుకుని ప్రత్యర్థుల ప్రతికూల అంశాలను బయటపెట్టి ప్రజల ముందు మరి మాకే ఓటు కావాలి, మిగతా వాడు పనికిరాని చెప్పే ప్రయత్నం చేస్తుంది. దానిలో భాగంగా సహజంగానే భారతీయ జనతా పార్టీ వారి జాతీయ సమావేశంలో ఆ మాట చెప్పారు. కానీ దీని వెనకాల ఇవాళ తాత్కాలికమైన ఎన్నికలు గొడవలు కాకుండా ఒక తీవ్రమైనటువంటి రాజకీయ సంక్షోభం దేశంలో ఉన్నది. ఒకప్పుడు మీరు అన్నట్టుగా కాంగ్రెస్ పార్టీకి ఏకఛత్రాధిపత్యం ఉండే దేశం. ఎన్నోసార్లు 356 ఆర్టికల్ దుర్వినియోగం చేశారు. దాదాపు 100 సార్లు రాష్ట్ర ప్రభుత్వాలను రద్దు చేశారు. దానిలో చాలా సందర్భాలు రాజ్యాంగ విరుద్ధంగా చేశారు. కేవలం రాజ్యాంగంలో ఉన్న పదజాలను పడుతున్నారు కానీ స్ఫూర్తిని పూర్తిగా పక్కన పెట్టారు. అధికారాన్ని కేంద్రీకరించారు. కానీ గత 20-25 ఏళ్లుగా కొంతమేరకు రాష్ట్రాల అధికారాలు బలపడ్డాయి. మరి ఆర్థిక స్వేచ్ఛ వచ్చింది దేశంలో. అధికారం కనీసం రాష్ట్రాల స్థాయి వరకు కేంద్రీకరణ జరిగింది. జిల్లా ప్రభుత్వాలు లేదా నగరాలు పట్టణాలకు వెళ్ళకపోయినా కూడా. ఇప్పుడు ఏమైందంటే భారతీయ జనతా పార్టీ ఒక రాజకీయ పార్టీగా పనిచేస్తున్న ఏకైక పార్టీగా భారతీయ జనతా పార్టీ ఉంది పెద్ద పార్టీల్లో. ఇప్పుడైతే మిగతా పార్టీలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ కానీ, చాలా మేరకు ప్రాంతీయ పార్టీలు కానీ, కొందరు వ్యక్తుల పార్టీలు, కుటుంబాల పార్టీలుగా మిగిలిపోయినాయి. ఆ పార్టీలు వాళ్ళ సొంత ఆస్తులుగా చలామణి అవుతున్నాయి. సమాజంలో నైపుణ్యము, ప్రతిభ, మరి ప్రజా సంక్షేమం పట్ల శ్రద్ధ ఉన్న వాళ్ళని ఆహ్వానించడం కానీ, వాళ్ళని వాళ్ళ ప్రతిభ కారణంగా పెంచడం కానీ ఆ ప్రయత్నం జరగటం. బీజేపీ ఉన్నంతలో ఆ మోస్తరు ప్రయత్నం చేసేసరికి చెట్లు ఎంచడం ఆలోచించే మహావృక్షం అవుతాం. కాబట్టే ప్రధానమంత్రి గాని మరొకళ్ళు కానీ మా దగ్గర వంశపారంపర్య పాలన లేదు, మా దగ్గర సామాన్య కార్యకర్తలు చేరి ఎదగొచ్చు అని చెప్పని గట్టిగా చెప్పగలుగుతున్నారు. దీనికి పరిష్కారం ఎక్కడ దొరుకుతుందంటే సార్, తాత్కాలికంగా కూటములు వగేరా అంటే ఎన్ని కూటములు ఉన్నా కూడా దాదాపు ప్రతి రాష్ట్రంలో కూడా దేశంలో 2 పార్టీల వ్యవస్థ పనిచేస్తుంది. కొద్ది రాష్ట్రాల్లో 3 పార్టీలు ఉండొచ్చు. దేశం మొత్తం ఎన్ని పార్టీలు ఉన్నా కూడా రాష్ట్రాలే ఎన్నికలకి యూనిట్. రాజకీయ పోరాటానికి అక్కడ పునాది రాష్ట్రాలు. ఈ కుల మత కుటుంబాల పాలనకే కాకుండా బుజ్జగింపులు కూడా దూరం అని చెప్తుంది. ఇదే బీజేపీకి ప్లస్ అంటారా సార్? అది కూడా చెప్పుకుంటారు. అది అంతకంటే ముఖ్యమైనది ఏంటంటే పార్టీలు మనందరికీ వేదికలుగా ఉన్నాయన్న భావం దేశంలో అత్యంత కలిగే ఏర్పాటును మిగతా పార్టీలు చేయాలి. అంటే ప్రజాస్వామికీకరణ చేయాలి. కాంగ్రెస్ పార్టీ పూర్తిగా 5వ తరం గాంధీ నెహ్రూ కుటుంబం, అలాగే టీడీపీ కావచ్చు, వైకాపా కావచ్చు, టీఆర్ఎస్ కావచ్చు, సమాజ్వాదీ పార్టీ కావచ్చు, మరొకటి కావచ్చు, కొద్ది పార్టీలు తప్ప అన్ని పార్టీలు ఆ మోసలో ఉండిపోయినాయి. రెండోది ఒక ఎజెండా ఏమిటి? బీజేపీ మనకి ఇష్టం ఉండొచ్చు, ఇష్టం లేకపోవచ్చు, కానీ ఒక ఎజెండా స్పష్టంగా పెడుతుంది. ఒక సాంస్కృతిక జాతీయవాదము, ఆర్థిక ప్రగతి కోసం ఆర్థిక స్వేచ్ఛ, మౌలిక సదుపాయాలు, ఆర్థిక ప్రగతి, ఉపాధి కల్పన, అదే సమయంలో సంక్షేమం కల్పన. ఇది ఒక నమూనాను వాళ్ళు మన ముందు పెడుతున్నారు. ప్రత్యామ్నాయంగా ఇది లోపాలు ఉన్నాయి, ఈ దేశంలో జరగాల్సినవి అది జరగటం లేదు, దానికోసం మేము కట్టుబడి ఉన్నాం. ఉదాహరణకి ఈ దేశంలో విద్య అందట్లా, డబ్బులు ఖర్చు పెట్టిన, ఆరోగ్యం అధ్వాన్నంగా ఉంది, చట్టబద్ధ పాలన లేదు, రోజు ఈడీని కూర్చో మరదానికి విమర్శిస్తున్నాం. మనం విమర్శిస్తే లాభం లేదు, ప్రత్యామ్నాయం చూపెట్టడం. మనం అధికారం కేంద్రీకరించింది, స్థానిక ప్రభుత్వాలు నిర్వీర్యం అయిపోయినాయి. కాబట్టి నిర్దిష్టంగా ప్రత్యామ్నాయం ఏంటని చెప్పని పార్టీలు చెప్పకుండా కేవలం ఒకళ్ళని తిట్టిపోసుకోవటంలో, ఒకవేళ పొరపాటున మీరు టీవీ చూస్తే, మీడియా కూడా అట్లానే ఉంది, టీవీ చూస్తే హిందూ ముసల్మానం లేకపోతే మరొకటి ప్రజల జీవితంతో సంబంధం లేని విషయాల మీద పొద్దున్నుంచి సాయంత్రం రాద్ధాంతం తప్ప ఒక భేద దేశంలో మన అవసరాలు, మన భవిష్యత్తును వచ్చే చర్చ లేకుండా పోయింది. అందుకనే ప్రత్యామ్నాయం కష్టం అవుతుంది. ఇది కేవలం పార్టీ జెండా కాదు, ఏం ప్రత్యామ్నాయమో
ఒక పార్టీగా మీరు పనిచేస్తున్నారా, అది ఒక కుటుంబ ఆస్తిగా పనిచేస్తున్నారా? ఈ రెంటి మీద భవిష్యత్ నిర్ణయం అవుతుంది. ఓకే అండి. ప్రభాకర్ గారు, ఇప్పుడు దేశంలో అధికార పార్టీకి తిరుగులేని మెజార్టీ ఉన్నప్పుడు, బలమైన ప్రతిపక్షం లేనప్పుడు ఎలాంటి సమస్యలు తలెత్తుతాయంటారు సార్? ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం అనేది నిర్మాణాత్మకమైనటువంటి పాత్ర వహించవలసినది మనకు రాజ్యాంగబద్ధంగా ఉన్నదండి. ముఖ్యంగా మనం చూసినట్లయితే మరి ఇండియన్ రైట్ వింగ్ ఆర్గనైజేషన్ జనసంఘ్ మరి ఇది 1951లో మొదలుపెట్టి మరి శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు దీన్ని పెట్టారు. దీంట్లో ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే బీజేపీ ఎదుగుదలకు మరి ఏ విధంగా ఎదిగింది అన్నదానికి నేను ముఖ్యంగా చెప్తున్నానండి. హిందూ నేషనలిజం ఒకటి, హిందుత్వం, ఇంటిగ్రేటెడ్ హ్యూమనిజం, తర్వాత వెల్ఫేర్ ఆఫ్ ది పీపుల్ గురించి మాట్లాడడం అనేది జరుగుతుంది. అయితే 1977 నుంచి 80 వరకు జనసంఘ్ జనతా పార్టీ పరిపాలన తర్వాత బీజేపీ 6 ఏప్రిల్ 1980లో బీజేపీని ఎల్కే అద్వానీ గారు, వాజ్పేయి గారు ప్రెసిడెంట్లో ఉండి ఆయన ఏర్పాటు చేయడం జరిగింది. మరి ముందు అక్కడ 84లో 2 సీట్లు ఉన్న బీజేపీ 96 వచ్చే వరకు మరి ప్రధానమంత్రి పదవిని చేపట్టడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు 2014, 2019 చూసినట్లయితే మెజారిటీ సీట్లు గెలుచుకోగలటువంటి సత్తా మరి నాయకత్వాన్ని మరి బీజేపీ మరి వాళ్ళు నిర్మాణాత్మకంగా చేయడం జరుగుతుంది. ఎక్కడ చూసినా మరి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశం ఇవ్వకుండా అన్ని రాష్ట్రాల్లో ఎన్నికల్లో గెలవాలి మేము అనే ఒక పంథాను వాళ్ళు తీసుకొని ప్రజాస్వామ్యబద్ధంగా మన దేశంలో పార్టీలు ఇప్పుడు చూసినట్లయితే బీజేపీ ప్రజాస్వామ్య పార్టీ. ఎవరైనా కానీ ఆ బీజేపీలో ఏదైనా ఎదగొచ్చు కావచ్చు అనే నినాదం ఉన్నది, మరి ఉంది. కానీ హిందుత్వం అనే ఒక నేషనలిజం కాన్సెప్ట్ని శ్రీరామ మరి జై భారత్ మాత ఇలాంటి నినాదాలు మోటివేషన్తో వాళ్ళు ఏర్పాటు చేస్తున్నటువంటి కార్యక్రమాల్లో మరి జన సమీకరణ కానీ ఓట్ల సమీకరణ కానీ జరుగుతుంది. మరి ప్రతిపక్ష పార్టీలు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం యూపీఏలో చూసుకున్నట్లయితే ముఖ్యమైనటువంటి ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా నిర్ణయాలు ఢిల్లీలో తీసుకున్నా మరి ఆ నిర్ణయాలు మరి ఇచ్చిన వారికి సీట్లు ఇవ్వడం, కొత్త వారిని రానియకుండా ఉండటం, మరి ఎన్నికల్లో వాళ్ళ ప్రభావితమైనటువంటి సమస్యల్ని చెప్పకపోవడం, ఈ విధంగా కాంగ్రెస్ ముక్త భారత్ని చేద్దామని బీజేపీ అంటుంది. మరి బీజేపీ ముక్త భారత్, కాంగ్రెస్ ముక్త భారత్ అన్నప్పుడు మరి కాంగ్రెస్ మరి బీజేపీకి దగ్గట్టుగా ఎదుటి వారిని ఓడించే శక్తిని కూడగట్టడంలో మరి కాంగ్రెస్ విఫలమవుతున్నారు. ఇలాంటప్పుడు ప్రతిపక్ష అవునండి రైట్ సార్, కాంగ్రెస్ విఫలమైంది. కాబట్టి ఇప్పుడు సమాజ్వాదీ పార్టీ కానీ బీఎస్పీ బహుజన సమాజ్ పార్టీ కానీ ఎవరైనా కానీ ప్రజాస్వామ్యబద్ధంగా పార్టీలో సంస్థాగత ఎన్నికలు కానీ మరి పార్టీ నిర్మాణం కానీ మాట్లాడే ఒక భారతీయ జాతీయతను మాట్లాడే వాళ్ళు కానీ లేరు. ఇప్పుడు జయప్రకాష్ సార్ అన్నట్లు ఎప్పుడు మతము వ్యక్తుల గురించి మాట్లాడడం కానీ భారతదేశ నిర్మాణం గురించి, పేదవ అభ్యున్నతి గురించి, మరి పథకాల గురించి, ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఉన్నటువంటి అనేక లేదు. జయప్రకాష్ నారాయణ గారు, ఇప్పుడు దేశాన్ని పాలిస్తున్న బీజేపీ లౌకిక విలువల పట్ల అనుసరిస్తున్న విధానం ఎలా ఉందంటారు? అంటే ఆ పార్టీ తన మూల సిద్ధాంతం ఒకటి ఉంది, ఏకాత్మక మానవతావాదం అని, ఇంటిగ్రల్ హ్యూమనిజం. ఆ విలువను కొనసాగిస్తుందంటారా? వాళ్ళు 2 వ్యూహాలు అనుసరిస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఒకటి, ఎన్నికల సమయంలో ప్రజల మధ్య ఈ మతము, సంస్కృతి, మన చరిత్రలో ఉన్నటువంటి కొన్ని అవశేషాలు, దాని ఆధారంగా ప్రజల్ని విభజించి పాలించడం కోసం మతాన్ని లేవనెత్తున ఒకటి కనిపిస్తున్నది. పరిపాలనకు వచ్చేసరికి ఎన్నికలు అయిపోయిన తర్వాత మరి దాన్ని పక్కన పెట్టి పరిపాలన ఇద్దాము, మౌలిక సదుపాయాలు, ఆర్థిక ప్రగతి మిగతా చేద్దాం అని చెప్పిన ఒక ప్రయత్నం కనిపిస్తుంది. రెండోది, మనకి మితవాద పార్టీలు ప్రపంచంలో ఎక్కడొచ్చినా కూడా ఆ మితవాద పార్టీలకు పునాదులు 2 ఉంటాయి. అమెరికాలో రిపబ్లికన్ పార్టీ తీసుకోండి, జర్మనీలో క్రిస్టియన్ డెమోక్రాట్స్ తీసుకోండి, కొన్ని ఇతర దేశాల్లో అలాంటి మితవాద పార్టీలు తీసుకోండి. ఒకటేమో సాంప్రదాయవాదులు ఉంటారు, అంటే మన మతము, మన సంస్కృతి, మన చరిత్ర, దాని నుంచి వాళ్ళకి పునాదులు ఉంటాయి.
10-15% కంటే ఎక్కువ ఉండవు ఆ పునాదులు. కానీ వాళ్ళ కోర్ సపోర్ట్, వాళ్ళ బలమైన పునాది నిరంతరం వాళ్ళ దగ్గర ఉండేది ఆ 10-15%. కానీ వాళ్ళు నిజంగా సమాజంలో ప్రజల్లో ఆదరణ పొందాలి అంటే, ఎన్నికలు విజయం సాధించాలి, ప్రభుత్వంలోకి రావాలి అంటే మిగతా వర్గాలను కలుపుకోవాలి. దానికోసమని మితవాద పార్టీలతో సహజంగా కలిసేది ఎవరంటే అధికార వికేంద్రీకరణ, ప్రభుత్వానికి పరిమితమైన పాత్ర, ప్రజలకు ఆర్థిక స్వేచ్ఛ, పోటీ, మౌలిక సదుపాయాలు, చట్టబద్ధ పాలన, వీటి కోసం ఆరాటపడేవాళ్ళు. సాధారణంగా ఈ రెంటిని కూడా కలిపే ప్రయత్నం చేస్తారు. కానీ ఆ రెంటిని కలపడం తేలిక కాదు. అమెరికాలో రిపబ్లికన్స్ ప్రస్తుతం మీరు చూస్తున్నారు. వాళ్ళు అసలు ఆ దేశంలో నిజమైన మితవాదాంశాలు కాకుండా తుపాకులు మా అందరికీ ఉండాలి, మహిళలకి గర్భస్రావం చేసుకునే హక్కు కూడా ఉండకూడదు, తొలి దశలో కూడా, ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు ముందుకొచ్చి ఆ దేశాన్ని అలకల్లోలం చేస్తున్నారు. కాబట్టి మితవాద పార్టీలకి ఈ రెండు రకాల వర్గాల్ని కలపడం అనేది చాలా సంక్లిష్టమైన ప్రక్రియ. మన దేశంలో నాకు అనిపిస్తున్నది ఇంకా ఆ ప్రక్రియని బీజేపీ నేర్చుకోలేదు. కానీ ఖచ్చితంగా ఈ జాతి నిర్మాణాన్ని, జాతి భవిష్యత్తును ఆకాంక్షించినట్లయితే, జాతి ఐక్యతను కోరినట్టయితే అన్ని కులాలు, మతాలు, భాషలు, ప్రాంతాల సమాహారం మన దేశం. ప్రపంచంలో ఇక్కడ లేనంత వైవిధ్యం ఈ దేశంలో ఉన్నది. కొన్ని వేల సంవత్సరాలుగా వివిధ సాంప్రదాయాలు ఈ దేశంలో కలిసినాయి. కాబట్టి దాన్ని మనం ఇతర మతాలను అనుకరించి ఈ మన భావజాలంలో ఉన్నటువంటి వ్యత్యాసాన్ని, మన సంస్కృతిలో నమ్మకాల్లోని వ్యత్యాసాన్ని తీసుకొచ్చి దాన్ని రాజకీయంగా మనం దాన్ని కెలికేసి పెద్ద చేయడం చెప్పనేది ఏ రకంగానూ దేశ ప్రజలకు మంచిది కాదు. బీజేపీ ఎంత తొందరగా దాన్ని గుర్తిస్తే ఒక నిజమైన మితవాద పార్టీగా పరిమితమైన ప్రభుత్వము, చట్టబద్ధ పాలన, అధికార వికేంద్రీకరణ, ఆర్థిక స్వేచ్ఛ, మౌలిక సదుపాయాలు, ఆర్థిక ప్రగతి, అట్లాగే ఇప్పుడు దేశ నిర్మాణం కావాలని బీజేపీ చెప్తోంది కదా, భారతదేశ ఔన్నత్యం కోసం ఉన్నామని చెప్తోంది కదా, మనం దాన్ని ఒప్పుకుందాం. ఔన్నత్యం ఎట్లా వస్తుంది? ఎన్నికల వ్యవస్థను మారిస్తే వస్తుంది. ఓటు 1000తో 2000తో కొన్నట్టయితే బీజేపీ కొన్నా, కాంగ్రెస్ కొన్నా, టీఆర్ఎస్ కొన్నా, టీడీపీ కొన్నా, వైకాపా కొన్నా కూడా దేశానికి అరిష్టమే కదా. ప్రజాస్వామ్య రసాయనం అవుతుంది కదా. ఆ ప్రయత్నం కనిపించట్లా. ఎన్నికల వ్యవస్థను ఎట్లా మార్చాలి? మీ రాజకీయ పార్టీ మిగతా వాళ్ళతో పోలిస్తే కొద్దిగా ప్రజాస్వామ్యబద్ధంగా ఉంది, పూర్తిగా కాదు. చెట్లంచట ఆంధ్ర చెట్టు మహావృక్షం. మరి దేశంలో అన్ని పార్టీలని సంస్కరించాలి కదా చట్టబద్ధంగా. జర్మనీలో ఒక చట్టం ఉన్నది, ఫెడరల్ చట్టం ఉన్నది. అన్ని పార్టీలు ప్రజాస్వామ్యబద్ధంగా విధిగా వ్యవహరించాలి. ఆ ఏర్పాటు మీరు చేయాలి కదా. అట్లాగే అధికార వికేంద్రీకరణ ఊసేలేదు అసలు. రెండో వాంచ వరకు ఎన్టీ రామారావు గారు లాంటి వాళ్ళ పుణ్యమా అని చెప్పి ఈ దేశంలో కొంతమంది మహామహులు పోరాడన్నాడు, కొంతమేరకు వికేంద్రీకరణ సాధించారు. కానీ మూడో వంచ ప్రభుత్వం నిర్వీర్యం అయిపోయింది, దుస్సగ్రహం అయిపోయింది. అది వచ్చేదాకా ప్రజాస్వామ్యం అంటే అర్థం కాదు. దానికి వెళ్ళలేదు. చట్టబద్ధ పాలన, చట్టం అందరికీ సమానంగా వర్తిస్తుందనే విశ్వాసం ఈ దేశం ఎవరికి లేదు. కాంగ్రెస్ అధికారంలో ఉంటే వాళ్ళు చట్టాన్ని సొంతంగా తీసుకున్నారు, ప్రత్యర్థుల్ని ఇబ్బంది పెట్టారు. ఇవాళ ప్రతిరోజు కూడా ఆరోపణలు వస్తున్నాయి, ఈడీ గానీ మరొకటి గానీ ఉపయోగించి ప్రత్యర్థుల్ని ఇబ్బంది పెడుతున్నారని. ఇవన్నీ మార్చకపోతే తాత్కాలికంగా మీకు అధికారంలో ఉన్న వాళ్ళకి ఉపయోగం ఉండొచ్చు, అది కూడా కాంగ్రెస్ లో ఉపయోగించుకున్నది. కానీ దేశానికి అరిష్టం అది. నిజంగా దేశాన్ని ప్రేమించేటైతే, దేశ భవిష్యత్తుని కాంక్షించినట్టయితే, నిజమైన మితవాదం కనుక మీలో ఉన్నట్టయితే ఖచ్చితంగా చట్టబద్ధ పాలన తీసుకోవాలి. లేకపోతే ఆర్థిక ప్రగతి కొంత గుట్టుపడుతుంది. దేశవ్యాప్తంగా అధికార వికేంద్రీకరణ జరగాలంటారు. రైట్ సార్. కాబట్టి ఆ ప్రయత్నం చేయకుండా కేవలం ఇతర పార్టీల బలహీనతను ఆసరాగా చేసుకుని మీరు రాజకీయంగా ప్రాబల్యాన్ని పెంచుకుంటూ పోతే కాంగ్రెస్ పార్టీ పూర్వం పెరిగినట్టుగా మీరు పెరగొచ్చు, కానీ చరిత్రలో మాత్రం మీరు అనుకున్నవి సాధించలేరు. ఈ సమాజం మిమ్మల్ని తప్పడుతుంది. ఓకే సార్. ప్రభాకర్ గారు, ఇప్పుడు సమాన అవకాశాలు, భావ వ్యక్తీకరణ, అలాగే వ్యక్తిగత విశ్వాసాలను గౌరవించే విషయాల్లో అధికార పార్టీలో ఎలాంటి ధోరణులు ప్రబలుతున్నాయంటారు? ఇప్పుడు ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే రాజ్యాంగం, భారత రాజ్యాంగం అన్ని అవకాశాలు కల్పించిందండి. డాక్టర్ భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన రాసిన రాజ్యాంగంలో మొట్టమొదట ఆయన లేవనెత్తిన ప్రశ్న, అందరికీ అవకాశాలు ఉండాలి, అందరికీ సమన్యాయం జరగాలి, అందరికీ సామాజిక న్యాయం జరగాలి, అందరికీ ఆర్థిక న్యాయం జరగాలి, అందరికీ రాజకీయ న్యాయం జరగాలి, మనం అంతా కలిసి దీన్ని సాధించాలని ప్రియాంబుల్లోనే మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పడం జరిగింది. ఆయన చెప్పినటువంటి రాజ్యాంగంలో ఉన్నటువంటి మౌలిక సూత్రాలకు ఆధారంగా చేసుకొని పరిపాలన అనేది కేంద్ర ప్రభుత్వంలోనైనా రాష్ట్ర ప్రభుత్వాల్లోనైనా జరగవలసినటువంటి అవసరం ఉంది. చట్టం ముందు, రాజ్యాంగం ముందు అందరు సమానులే. ఓటర్ల చైతన్యం ద్వారా డబ్బు ప్రజాస్వామ్యాన్ని సృష్టించే పార్టీల ప్రమేయం పోవాలి. ఇప్పుడు ఓటర్ల చైతన్యం ఉండాలి. మరి సమాన అవకాశాలు కల్పించడానికి మనకున్నటువంటి రాజ్యాంగాన్ని తీసుకొని ఆ రాజ్యాంగంలో ఉన్నటువంటి మౌలిక సూత్రాల మరి పాలన కొరకు
మరి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ప్రకారం గవర్నెన్స్ అనేది జరగవలసినటువంటి అవసరం ఉంది. అప్పుడు మాత్రమే నిజమైనటువంటి మరి పరిపాలన, మన దేశ ఔన్నత్యం, వీ ది పీపుల్ ఆఫ్ ఇండియా సాలమన్లీ రిజాల్వ్ టు కాన్స్టిట్యూట్ అవర్ ఇండియా ఇంటూ సావరిన్ రిపబ్లిక్ అన్నాం. సర్వసత్తాక ప్రజాస్వామ్యాన్ని సాధించడానికి మరి ప్రభుత్వాలు మార్చినంత మాత్రాన, ప్రభుత్వాలని పరిపాలన చేసినంత రాష్ట్రాలు ఎన్ని రాష్ట్రాలను పరిపాలనిస్తున్నాం మేము అన్నది కాదు గొప్పతనం. భారతదేశంలో ఉన్నటువంటి పేదలకు ఉపాధి కల్పించాలి, భారతదేశంలో ఉన్నటువంటి వాళ్లకు సమానత్వం కల్పించాలి, మరి విద్య వైద్య అవకాశాలు కల్పించాలి, భారతదేశంలో ఉన్నటువంటి అన్ని అవసరాలను తీర్చవలసినటువంటి హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ని పెద్ద ఎత్తున ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది. అప్పుడు మాత్రమే సమాన అవకాశాలకు, సమన్యాయానికి ఒక దారి ఏర్పడుతుంది. అదే సంక్షేమ రాజ్యం, అదే వెల్ఫేర్ స్టేట్. వెల్ఫేర్ స్టేట్ని సాధించడానికి అన్ని ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం కూడా మరి పనిచేయాల్సిన అవసరం ఉంది ఈరోజు. ఓకే, రైట్ సార్. జేపీ సార్, కేంద్రంలోనే కాదు ఇటు రాష్ట్రాల ఎన్నికల్లో కూడా వరుస విజయాలు సాధిస్తున్న బీజేపీ నేతలు వచ్చే 40 ఏళ్లు కూడా తామే పాలిస్తున్నామని చెప్తున్నారు. అంటే ఇది బీజేపీ బలం అనుకోవాలా, లేక ప్రతిపక్షాల బలహీనత అనుకోవాలా సార్? ఏ పార్టీని అలా ఊహించడం, ఆశించడం తప్పలేదు. కానీ ఖచ్చితంగా ఈవేళ బీజేపీ బలం కంటే ఇతర పక్షాల బలహీనత కనిపిస్తోంది. నేను ఇందాక చెప్పినట్టుగా ప్రపంచంలో కాస్తో కూస్తో పరిణితి చెందిన ఏ ప్రజాస్వామ్యాన్ని చూసినా కూడా పార్టీలన్నీ సిద్ధాంతాల్లో మార్పులు ఉంటాయి, ఎజెండాలో మార్పులు ఉంటాయి, ఎలాంటి సమాజం కావాలని కోరుకుంటారన్న విషయంలో కొంత తేడాలు ఉంటాయి. కానీ పార్టీ నిర్మాణం, పార్టీని సభ్యుల ఆస్తిగా చేస్తారు. సభ్యత్వం ఎవరైనా పొందొచ్చు, సభ్యులే నాయకత్వాన్ని ఎన్నుకుంటారు, నిధుల్ని పారదర్శకంగా చట్టబద్ధంగా సేకరిస్తారు, ప్రతి రూపాయికి లెక్క చెప్తారు. పార్టీలో అభ్యర్థులు ఎవరవుతారని చెప్పనేది పార్టీ సభ్యులే ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఎన్నికల ద్వారా నిర్ణయిస్తారు. ఈ 4 మౌలికమైన సంప్రదాయాన్ని ప్రపంచంలో అన్ని ప్రజాస్వామ్య పార్టీలు పాటిస్తాయి, ఒక్క పవిత్ర భారతదేశంలో తప్ప. ఆ బలహీనత ఎప్పుడైతే ఉన్నదో బీజేపీ కూడా పాటించట్లా, కానీ కొంతమేరకు వీళ్ళతో పోలిస్తే కొంచెం మెరుగ్గా కనిపిస్తుంది. ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా కనుచూపు మేరలో కూడా లేవు అనే వాదన వినిపిస్తుంది కదా సార్. ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా ఒక కూటమిగా ఏర్పడి దీన్ని నిలువరించడానికి ఏమైనా అవకాశం ఉందా? ప్రత్యామ్నాయం ఏంటంటారు సార్? ఖచ్చితంగా ఇప్పుడు రాజకీయంలో ఓడలు బళ్ళు అవుతాయి, బళ్ళు ఓడలు అవుతాయి. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ అసలు మాకు ఎవ్వరూ ఎదురులేరు, ఈ దేశంలో చిరకాలం మేమే ఉంటాం, మిగతా వాడు పనికారన్నారు. 1984 ఇందిరాగాంధీ గారి మరణానంతరం జరిగిన ఎన్నికల్లో బీజేపీ కేవలం 2 సీట్లు వచ్చినాయి. మహామహులు వాజ్పేయి అంటూ వారు ఓడిపోయారు. కేవలం ఆంధ్రప్రదేశ్లో ఎన్టీ రామారావు గారి పుణ్యమా అని చెప్పని జంగారెడ్డి గారికి వచ్చింది ఒక సీటు హనుకొండ నుంచి, ఇంకో సీటు ఉత్తరాదిన గుణాలు అనుకుంటాను వచ్చింది, అంతే. కాబట్టి ఇది ఎల్లకాలం ఉండదు. కానీ ఈ పరిస్థితి మారాలి అని చెప్పంటే ఖచ్చితంగా ఇతర పార్టీల ముందు ఒక రాజకీయ పార్టీలాగా ప్రవర్తించాలి. ప్రైవేట్ ఎస్టేట్లుగా, ఈ మాట నేను చాలా గుండె లోతుల్లోంచి స్పష్టంగా చెప్తున్నాను. వాళ్ళ మీద నాకు కోపం లేదు, వారిలో చాలా మంది నాకు చాలా సత్సంబంధాలు ఉన్నాయి, వారు పెరగాలని నేను కోరుకుంటాను. ఎందుకంటే ప్రజాస్వామ్య రాజకీయంలో ఆరోగ్యకరమైన పోటీ ఉండాలి. ప్రభుత్వం ఎవరున్నా కూడా బయట వాళ్ళ నుంచి ఒక విమర్శ ఉంటుంది, తప్పు చేస్తే ఎత్తి చూపుతారని చెప్పిన భయం ఉండాలి. అది లేకుండా ఉంటే దేశం ప్రమాదంలో పడుతుంది. కాబట్టి వాళ్ళు పెరగాలని చెప్పంటే ముందు మీ పార్టీలో నేను 100% ప్రజాస్వామ్యీకరించండి. 2 ఒక నిజమైన ఎజెండా, వాస్తవాల ఆధారంగా ఊరికే గుర్తుత్తి చెత్త నినాదాలు 50 ఏళ్ల నుంచి వాడుతున్న నినాదాలు కాకుండా ఈ దేశ అవసరాలు తగినట్టుగా ఎజెండాను రూపొందించండి. 3 బీజేపీ చాలా రంగాల్లో లోపం కనిపిస్తోంది, ఆరోగ్యం లేదు. కోవిడ్ వచ్చినా కూడా ఆరోగ్య వ్యవస్థ భారతదేశంలో అధ్వానంగా ఉంది. మీరు అధ్వానం చేశారు, వాళ్ళు చేస్తున్నారు. ఇవాళ కనీసం మంచి ఆరోగ్య వ్యవస్థ కోసం ప్రజల ముందుకు వెళ్ళండి, చెప్పండి ఇది చేస్తామని చెప్పని ప్రభుత్వం నిరూపణ పెట్టండి. చట్టబద్ధ పాలన లేదు ఈ దేశంలో. రోజు మీరు విమర్శిస్తున్నారు ఈడీఓ మరొకటి అని చెప్పిన కారణం మీరంతా కలిసి ప్రభుత్వాల్లో ఉన్నప్పుడు చట్టం ఉన్నవాడికి చుట్టం చేశారు, అధికారులు ఉన్నవాడు చుట్టం చేశారు, బడితో ఉన్నవాడికి బరే చేశారు. ఎప్పటికైనా ఇదిగో ఇది రోడ్ మ్యాప్, ఈ మార్పు తీసుకొస్తాం. 3వది రాజ్యాంగాన్ని అట్టహాసంగా సవరించి అధికార వికేంద్రీకరణ చెప్పని 73-74 సవరణలు చేశాం, కానీ ఉత్సవగ్రహాలుగా మార్చేశాం. ఏ మాత్రం కూడా అధికారం లేనటువంటి అసలైనటువంటి ప్రభుత్వాలు ఏర్పాటు చేశాం. వాటికి బలం వచ్చి ఏర్పాటు చేయండి. ఈ నిర్దిష్టమైన ఎజెండా తీసుకెళ్లి ఈ రకంగా మీ జీవితం ఈ రూపంలో మారుతుంది అని ప్రజలకు ముందు స్పష్టంగా మీరు పెట్టినట్టయితే అప్పుడు మీ వంక చూస్తారు. అసలు మీరు చెప్పడానికి ఏమీ రాకుండా పోయినట్టయితే, కేవలం వాళ్ళని తిట్టిపోయడం అన్నట్టయితే చాలా కష్టం అవుతుంది. రైట్ సార్. ప్రభాకర్ గారు, అసలు పార్లమెంటరీ వ్యవస్థలో ఒక ప్రతిపక్ష పార్టీ నిర్మాణం ఎలా ఉంటే దేశ పాలనా వ్యవహారాల్లో నిర్ణయాత్మక పాత్ర పోషించగలుగుతుందంటారు? ప్రజాస్వామ్యంలో మనం ప్రపంచవ్యాప్తంగా చూసినప్పటికీ మన భారత ప్రజాస్వామ్యం అతిపెద్ద ప్రజాస్వామ్యం. మన పార్లమెంట్లు కానీ మన రాష్ట్ర శాసనసభలు కానీ ఎంతో
మరి ప్రామాణికంగా రాజ్యాంగబద్ధంగా నడవలసినటువంటి రాజ్యాంగాన్ని మనం రాసుకున్నాం. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద లిఖితపూర్వక రాజ్యాంగం. అయితే రాజ్యాంగం రెండు విషయాలను మనకు ముందు చెప్తుంది. ఒకటి ఫెడరల్ సెటప్, కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు. మరి ఏ ప్రభుత్వమైనా పార్లమెంట్లోనైనా శాసనసభలోనైనా ప్రతిపక్షం నిర్మాణాత్మకమైనటువంటి సూచనలు ప్రభుత్వానికి ఇవ్వవలసిన అవసరం ఉంది. ప్రతి విషయాన్ని ప్రతిరోజు గందరగోళంగా మాట్లాడి మరి రైళ్లు బస్సులను తగలబెట్టడం ఇది పద్ధతి కాదు. ప్రతిపక్షం తప్పకుండా నిర్మాణాత్మకమైనటువంటి సూచనను సలహాలు ఇవ్వవలసినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు మనం చూసినట్లయితే ముఖ్యంగా మనకు డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్స్ మనకు రాజ్యాంగంలో ఇవ్వడం జరిగింది. కేంద్ర ప్రభుత్వానికి సెంట్రల్ లిస్టు, రాష్ట్ర ప్రభుత్వాలకు స్టేట్ లిస్టు, అదేవిధంగా ఉమ్మడి జాబితా ఉన్నది. మరి ఈ ఉమ్మడి జాబితాలో ఉన్నటువంటి వాటిపై సూచనలు సలహాలు ఇవ్వవలసినటువంటి అవసరం రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రతిపక్షాలకు ఉంది. ప్రతిపక్షాలు ఏ విషయాన్నైనా కూలంకుషంగా చదివి కూలంకుషంగా మరి స్టడీ చేసి కూలంకుషంగా అన్ని వివరాలు తీసుకొని ప్రభుత్వం చేసే పాలసీల మీద మాట్లాడవలసినటువంటి అవసరం ఉంది, చర్చ చేయవలసినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి కానీ యూపీఏ కూటమి కానీ మొన్న జరిగినటువంటి ఒక సంవత్సర కాలంలో రైతుల యొక్క ధర్నాలు, రైతు ఏ విధంగా నష్టపోతుండు, రైతు చట్టాల మీద మాట్లాడినప్పుడు చివరికి జయము రైతులకే వచ్చింది. అంటే నిర్మాణాత్మకమైనటువంటి సూచనలు, నిర్మాణాత్మకమైనటువంటి ప్రజా మరి స్పందన, సామాజిక చైతన్యం ఉంటే అది తొందరగా మనకు ప్రభుత్వానికి మరి కొంత చెంపపెట్టులాగా తప్పు చేసిన వాటిని బయటపెట్టి ప్రజా ఉద్యమాన్ని నిర్మించే అవకాశం మన భారత రాజ్యాంగంలోనే ఉంది. ప్రతి వారికి మాట్లాడే హక్కు ఉంది. ప్రతి వారికి రాజ్యాంగమే కాదు పరిపాలన మీద ఈ పరిపాలన సరిగా లేదు అని చెప్పే హక్కు ఉంది. ఓటు వేయడమే కాదు, ప్రభుత్వం చేస్తున్నటువంటి పథకాలని వాటి అమలు గురించి అందరూ కూడా మాట్లాడవలసిన అవసరం ఉంది. మేధావులు ఈరోజు మరి మాట్లాడకుండా ఉండటం వలన మన దేశ ప్రగతి కుంటుపడుతుంది. మేధావులందరూ కూడా ప్రతి విషయంలో మాట్లాడాలి, మౌనం వీడాలి. మౌనం ఉండటం వలన మౌనం అంగీకారం కాదు. కాబట్టి ఈ దేశాన్ని, ఈ దేశ ప్రగతిని పండిట్ జవహర్లాల్ నెహ్రూ కూడా ఎన్నోసార్లు ఆయన పార్లమెంట్లో చెప్పడం జరిగింది. ప్రతిపక్షం నిర్మాణాత్మకమైనటువంటి ప్రతిపక్షం ఉండాలని. అదేవిధంగా అబ్రహాం లింకన్ గారు కూడా నిర్మాణాత్మకమైన ప్రతిపక్షం ఉంటేనే ప్రజల సమస్యలకు ఒక వెలుగు లాంటి బాట చూపించగలుగుతారని చెప్పారు. కాబట్టి ప్రతిపక్ష నాయకునికి ఉన్నటువంటి హోదా, ప్రతిపక్ష పార్టీలకు ఉన్నటువంటి హోదా ఈరోజు వాళ్ళ సొంత పనులకు ఉపయోగించుకుంటున్నారు. దేశ ప్రగతిని దేశ ప్రజల కొరకు ఉపయోగించుకుంటలేరు. అది సొంత పనులకు, పైరవీలకు, మరి కాంట్రాక్టుల కొరకు ఇవి ఉపయోగించుకుంటున్నారు. కానీ ప్రతిపక్షం కూడా రియలైజ్ అయ్యి మేము కూడా ప్రభుత్వంలో ఒక మార్పు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాము, మా 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 చేయూతనిస్తాం, మేము ప్రభుత్వానికి మంచి సలహాలు ఇస్తాం అనే నిర్మాణాత్మకమైనటువంటి ఆలోచన విధానం అందరిలో రావాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటున్నానంటే ప్రశ్నించే తత్వం బాబాసాహెబ్ అంబేద్కర్ ఒకటే చెప్పాడు, ప్రశ్నించే తత్వం ప్రతి ఒక్కరిలో రావాలి, అప్పుడు మాత్రమే ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించగలమని చెప్పాడు. రైట్ సార్. జేపీ సార్, ఇప్పుడు ధీటైన ప్రతిపక్షం లేనందువల్లే గతంలో కాంగ్రెస్ పార్టీ నియంతలా వ్యవహరించిందన్న విమర్శ ఉంది అన్నారు. ఇందాక మీరు కూడా అన్నారు, ఇప్పుడు ఉన్న రాజకీయాలు చూస్తే కొంతలో కొంత బీజేపీ బెటర్ అని అంటున్నారు. బట్ ఇప్పుడు దేశంలో బీజేపీ విధానాలని నిలదీసే ప్రతిపక్షమే కరువైపోతే దేశం పరిస్థితి ఏంటి సార్? ఖచ్చితంగా ప్రజాస్వామ్యానికి స్వేచ్ఛకి ప్రమాదం అవుతుంది. అందుకనే ఇందాక నేను అన్నటువంటి అంశాలు కాకుండా ఇది ముందు తమ పార్టీలను ప్రజాస్వామ్యీకరించడంతో పాటు ప్రతిపక్షాలు రాష్ట్రాల్లో ఆర్థిక క్రమశిక్షణ చాలా రాష్ట్రాల్లో పోతుంది. దాన్ని సీరియస్ గా తీసుకోవాలి. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ బీజేపీ కూడా ఏకాభిప్రాయం ఉండేది, కలిసి పనిచేసుకునేవాళ్ళు. ఆర్థిక క్రమశిక్షణ, ఆర్థిక ప్రగతి, పెట్టుబడులు, ఉపాధి కల్పన ఈ విషయంలో ప్రభుత్వం పట్టుబడుతోంది జాతీయ స్థాయిలో. రాష్ట్రాల్లో అలాగే జాతీయ స్థాయిలో కానీ ప్రతిపక్షాలు కలిసి రావాలి. అధికార పక్షం చట్టబద్ధ పాలన పూర్తిగా విస్మరించింది. దాన్ని దుర్యోగం చేసుకుని తమ ప్రాబల్యాన్ని పెంచుకుంటోంది, కానీ దేశంలో ప్రజాస్వామ్యబద్ధంగా చట్టబద్ధ పాలన లేకుండా చేసింది. దాని మీద దృష్టి పెట్టాలి. అధికార వికేంద్రీకరణ, ముఖ్యంగా 3 అంచె ప్రభుత్వానికి విద్య, ఆరోగ్యం, అందరూ కలిసి ఎన్నికల సంస్కరణలు, రాజకీయ పార్టీల సంస్కరణలు,
ఇవి జరిగినట్టయితే దేశ భవిష్యత్తు బాగుంటుంది. అంతే తప్ప ఒకళ్ళొకళ్ళు తిట్టుకుంటూ ఉండి అధికారం కొనసాగుతుంది కదా అని చెప్పని అధికార పార్టీ పొంగిపోతే మరి ఏదో రకంగా తిడితే రేపొద్దున అధికారం వస్తుందేమో అని చెప్పి నాస్తో రోజు ఆటంకము లేకపోతే తిట్లు ప్రతిపక్షాలు కొన్నట్టయితే నష్టపోయేది ఈ పార్టీలు కాదు, ఈ దేశ ప్రజలు. ఖచ్చితంగా ఈ దేశ రాజకీయం నుంచి ప్రజలు అనుకున్న లాభాన్ని పొందట్లేదు. ప్రజాస్వామ్యం అంటే విసిగిపోతున్నారు. ఈ ప్రజాస్వామ్యం లేకుంటే బాగుందన్న భావన దేశంలో చాలా మందిలో వస్తుంది. ఇది ప్రమాదానికి సంకేతం. అందుకే రెండు పక్కల కూడా ప్రతిపక్షాలు అధికార పార్టీ కూడా చాలా బాధ్యతతో మెలగాలి. దేశ భవిష్యత్తును గుర్తించాలి. చైనా లాంటి దేశం అప్రతిహతంగా వెళ్ళిపోతుంటే మనం నోట్ వెళ్ళేసి చూస్తున్నాం. మనం ఉండాల్సిన అవసరం లేదు. మనకున్న అవకాశాలతో పోలిస్తే మనం సాధిస్తున్నది ఇంకా చాలా తక్కువ. ఇప్పటికి కూడా దుర్భర దారిద్ర్యం మనం తాండవిస్తోంది. మంచి చదువు లేక ఊరికే ఉత్తుత్త చదువుతో పేదల పిల్లలు పేదలుగా మిగిలిపోతున్నారు. ఆరోగ్యం లేక అకాల మరణం ప్రాప్తి చెందుతున్నారు. ఏడాదికి 5.5 కోట్ల మంది పేదలైపోతున్నారు. ఇవన్నీ మన ముందున్న మౌలికమైన సవాళ్లు. ఇవి మార్చే అవకాశం ఉంది. రెండు పార్టీలు కూడా రెండు పక్కల కూడా కాస్తంత సంయమనాన్ని పాటించి దేశం గురించి ఆలోచించాలి. రైట్ సార్. ప్రభాకర్ గారు, ఎన్నికల్లో ఓటర్ల మద్దతు, మెజార్టీ సభ్యుల బలం ఇప్పుడు చాలా అప్రధానంగా కనిపిస్తోంది. ఏ పార్టీలో గెలిచినా సరే అధికార పార్టీకే మద్దతిస్తున్న పరిస్థితి వస్తుంది. ఇది ఏ విధంగా దారితీస్తుందంటారు? కొంచెం బ్రీఫ్గా చెప్పండి సార్. డబ్బు ప్రజాస్వామ్యం, డబ్బునిచ్చి ఓట్లు కొనుక్కునే ఈ ఓటింగ్ సిస్టంలో డబ్బును ఖర్చు పెట్టినటువంటి ఎమ్మెల్యేలు అధికార పార్టీ వైపు వెళ్తున్నారు. మన దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ మన రాష్ట్రంలోనే ఎంతోమంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లోకి వెళ్ళడం జరిగింది. అంటే నేనేమంటున్నానంటే ప్రజాస్వామ్యంలో ఎన్నికల్లో పోటీ చేసిన తర్వాత ఖర్చు పెట్టిన డబ్బు కొరకు తిరిగి పొందాలని వాళ్ళ పనులు చేసుకోవడానికి అధికార పక్షం వైపు మొగ్గు చూపుతున్నారు. మరి ఇట్లాంటి వ్యవస్థ ద్వారా మన ప్రజాస్వామ్యానికి తీరని దెబ్బ. అదేవిధంగా గొడ్డలి పెట్టు. ఎందుకంటున్నానంటే వెనకటి రోజుల్లో ఏ పార్టీ సింబల్ మీదనైతే గెలిచాడో అదే పార్టీలో ఉండి ప్రజా సమస్యల మీద మాట్లాడేవాళ్ళు, బడ్జెట్ మీద మాట్లాడేవాళ్ళు, పథకాల అమలు గురించి మాట్లాడేవాళ్ళు. అది ఏమీ లేదు. ఈరోజు ఏ విధంగా నేను కోట్లు సంపాదించాలి, ఏమీ లేని ఎమ్మెల్యేగా ఎన్నికైన వ్యక్తి 10-20 సంవత్సరాల్లో 100 కోట్లు 1000 కోట్లు ఎలా సంపాదిస్తాడండి? అంటే మరి పరిపాలిస్తున్నటువంటి సర్కారుకు ఒత్తాసు పలికి అనేక కార్యక్రమాలు చేసుకుంటున్నారు. ఆ విధమైనటువంటి మరి పరిస్థితుల్ని మనం మార్చాలి. ఆ ఓటర్ల చైతన్యం ద్వారానే, సమస్యల చర్చల ద్వారానే, ఇలాంటి మీ ప్రతిధ్వని చర్చల ద్వారానే సమాజంలో మార్పు రావడానికి అవకాశం ఉంది. రైట్ సార్. ఎస్. మొత్తానికి దేశంలో బలమైన ప్రతిపక్షం ఆవశ్యకత ఎంతైనా ఉందని ప్రముఖులు చెప్తున్నారు. ప్రతిపక్షం అనేది ఒక నిర్మాణాత్మక పాత్ర పోషించాలని, అందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, హ్యూమన్ రిసోర్స్మెంట్ డెవలప్ చేయాలని వక్తలు చెప్తున్నారు. ఇది నేటి ప్రతిధ్వని. నమస్తే.